ఇక తుని రైలు కేసు రీఓపెన్. తుని రైలు ఘటన అంటే దేశవ్యాప్తంగా అందరికీ గుర్తొచ్చేటువంటిది మొట్టమొదటి పేరు ముద్రగడ పద్మనాభం. ఎందుకంటే 2014కు ముందు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల హామీ ఒకటి ఇచ్చారు. ఆయన కాపులకి రిజర్వేషన్లు ఇస్తామనేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున తెర మీదకు తీసుకొని వచ్చి ఆయన అధికారాన్ని సంపాదించారు. అయితే ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీని ఆయన వదిలేశారు. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు తొందరగా అన్నీ ఆయన గుర్తుపెట్టుకోలేరు అనమాట. సో కాబట్టి ఆ క్రమంలో భాగంగానే పాపం ఆయన ఆ రోజు ఇచ్చిన హామీని మర్చిపోతే ముద్రగడ పద్మనాభం గారు ఆ హామీని గుర్తు చేశారు ఆయనకి ఒక సందర్భంలో. అయితే గుర్తు చేశారు, చంద్రబాబు నాయుడు గారికి లేఖల మీద లేఖలు రాశారు. అయినప్పటికీ కూడా ఆయన పెద్దగా స్పందించలే. అయితే ఆ తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను మళ్ళీ కాపుల కోసం ఉద్యమం చేసి కాపులు రిజర్వేషన్ సాధించటం కోసం నేను మళ్ళీ ఉద్యమిస్తాను అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కుల సంఘాలతోటి కాపు సంఘాలతోటి మాట్లాడుకొని ముద్రగడ పద్మనాభం గారు మరి నిరాహార దీక్షకు పూనుకున్నారు. మరి ఆ రోజు మరి ఆయన తుని వేదికగా మరి ఆ రోజు ఆయన పెద్ద ఎత్తున దాదాపు 15 లక్షల మంది ప్రజలతోటి ఆయన ఒక ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం చేసిన సంఘటన సంబంధించి ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ తర్వాత మరి ఆ ఉద్యమానికి హాజరైన వాళ్ళు చాలామంది కూడా మరి ఆ రోజు రైలు ఆపినటువంటి సంఘటన ఉంది. మరి అయితే అప్పుడు ఆ రైలు ఆపినటువంటి ఘటనకు సంబంధించి మరి ఎవరు ఏం చేశారో తెలియదు, కానీ కొంతమంది రైలుకు నిప్పు పెట్టారు. మరి ఆ రైలుకు నిప్పు పెట్టిన వాళ్ళు ఆ రోజు వైసీపీ మద్దతుదారులు ఉన్నారో తెలియదు, లేకపోతే తెలుగుదేశం మద్దతుదారులు ఉన్నారో తెలియదు, లేకపోతే ఇంకే పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఉండి ఆ విధంగా ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలి అని చెప్పేసి మరి ఏ విధమైనటువంటి అభిప్రాయం వాళ్ళ ఇంటెన్సిటీ ఏంటో తెలియదు, కానీ ఆ కాపులు ముసుగులు ఎవరో కానీ వచ్చేసి ఆ రైలుకి నిప్పు పెట్టేశారనేది ఆ రోజు బహిరంగంగా జరిగినటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే నిజంగా ఉద్యమం చేయాలనుకున్న వాళ్ళు నిప్పు పెడతారా? 100% పెట్టరు. పోనీ ముద్రగడ పద్మనాభం గారు ఏమన్నా తగలబెడదాము ధ్వంసం చేద్దామని ఏమైనా పిలుపునిచ్చారా? ఆయన ఏ విధమైనటువంటి పిలుపునివ్వలేదు. కానీ ఆ రోజు మాత్రం రైలు దగ్ధం అయితే జరిగిన మాట వాస్తవం. అయితే ఆ ఉద్యమ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల మీద రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రైల్వే కేసులు కూడా నమోదయ్యాయి. సో దాదాపు వాళ్ళు చాలా రోజులు ఈ కేసులకు సంబంధించి రిమాండ్లకు వెళ్ళిన చాలామంది ఉన్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కాపుల మీద ఉన్నటువంటి కేసులన్నీ ఎత్తేసాడు. సో అది ఆ సామాజిక వర్గానికి కాస్త ఊరట కలిగించింది. ఇక ఆ ఎపిసోడ్ అంతటితో అయిపోయింది. ఈ రిజర్వేషన్ కాపులకు ఇస్తామన్నారు, అది ఇప్పటి వరకు పట్టాలైతే ఎక్కలేదు. ప్రతి నాయకుడు కూడా వచ్చి ఆ సామాజిక వర్గాన్ని ఏదో ఉద్ధరిస్తామని చెప్తారు, కానీ ఎవ్వరు కూడా ఉద్ధరించిన పరిస్థితి అయితే లేదు. అయితే పేరుకు ఓసీలే కానీ చాలామందికి గోచీలు కూడా లేని పరిస్థితి ఆ సామాజిక వర్గంలో ఉంది. అత్యంత కడు పేదరికంతో ఉన్నటువంటి వారు ఆ సామాజిక వర్గంలో ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వాలు ఏం పెద్దగా వారిని ఏం పట్టించుకో, ఏటా 2000 కోట్లు 5000 కోట్లు ఆ సామాజిక వర్గం అభివృద్ధికి నిధులు ఇస్తామంటారు, కానీ అవి ఏమీ కూడా పట్టాలు ఎక్కిన పరిస్థితి ఇప్పటి వరకు లేదు. సో ఈ వర్గం మొదటి నుంచి కూడా మోసపోతూనే వస్తుంది రాజకీయ నాయకుల మాటలు నమ్మి. అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మళ్ళీ ఈ కేసులు రీఓపెన్ చేసేటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇది నిజంగా ఆ సామాజిక వర్గానికి షాక్ అనమాట. సో ఈ అంశం కనుక ఒకసారి మనం చూస్తే, కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టివేత తీర్పుపై అప్పీలుకు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది నిజంగా చాలా దుర్మార్గమైన చర్య. ఎప్పుడో కొట్టేసిన కేసుల్ని ఆ తీర్పు మీద అప్పీలుకి ఎందుకు వెళ్ళాలనుకున్నారండి? ఇప్పుడు ఏం గుర్తొచ్చింది మీకు? అవన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి కదా, ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితం జరిగిపోయినాయి కదా ఎపిసోడు. జరిగిపోయిన తర్వాత అప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే కేసులు ఎత్తేసి మరి మీరు ఎందుకు మళ్ళీ ఆ కేసు తిరగతోడాలని చూస్తున్నారు? అంటే ఏ వర్గం అయితే మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిందో ఆ వర్గాన్ని మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలనుకుంటున్నారా? ఆ వర్గాన్ని కటకటాల వెనక్కి కూర్చోబెట్టాలనుకుంటున్నారా? ఏ వర్గం అయితే మిమ్మల్ని పల్లకీలో వేసుకొని మోస్తుందో సో వాళ్ళందరిని తీసుకెళ్ళి కటకటాల వెనక్కి కూర్చోబెట్టాలని నిర్ణయించుకున్నారా అనేటువంటిది ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ నేతల దగ్గర నుంచి కూడా వ్యక్తమవుతుందన్నమాట. సో ఇక చూస్తే ముద్రగడ పద్మనాభం సహా పలువురుపై నమోదైనటువంటి కేసును గతంలో విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేస్తూ తీర్పిచ్చింది. సరైన ఆధారాలు ఏం దొరకలేదు, ఫలానా వ్యక్తులు దగ్ధం చేశారనేటువంటి ఆధారాలు దొరకనటువంటి సందర్భంలో మరి కోర్టులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి.
అయితే ముద్రగడ పద్మనాభం గారు సహా పలువురిపై నమోదైన ఆ కేసు ఏదైతే ఉందో అప్పుడు ఈ రైలు దగ్ధం కేసు ఆ గతంలో విజయవాడ రైల్వే కోర్టు కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. కాపు ఉద్యమకారులపై కేసులను గత ప్రభుత్వం కూడా ఎత్తేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో ఉన్న కేసుల్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎత్తేసింది. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారితో సహా పలువురు ఆయన అనుచరులు అభిమానుల మీద నమోదైన కేసులను విజయవాడ రైల్వే కోర్టు కొట్టేస్తూ తీర్పు కూడా ఇచ్చింది. ఇవి అయిపోయినాయండి, ఇవన్నీ కూడా గతం. అయితే ఇప్పుడు ఆ కేసులు మళ్ళీ అప్పీల్ చేయాలంటూ పీపీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. అసలు ఇది మామూలుగా షాకింగ్ అనమాట, ఇది న్యూస్ ఆ వర్గానికి. అరే ఎప్పుడూ అయిపోయింది, అందరూ కూడా మర్చిపోయారు. మరి ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, రాష్ట్రం బాగు చేయాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరందరూ నడుం బిగించి ముందుకు రండి అంటే పాపం అందరూ వచ్చారు. ఈ వర్గం వాళ్ళు 95% వచ్చారు, 100కి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మాట కోసం వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేసి 164 స్థానాలు కట్టబెట్టారు. వారిని చక్కగా సింహాసనం మీద కూర్చోబెడితే మళ్ళీ ఈ వర్గం మీద ఆ పాత కేసులు ఏదో రీఓపెన్ చేసి మళ్ళీ వీళ్ళని కూడా మళ్ళీ ఇరుకాటన పెట్టాలనే ఆలోచన అసలు ఈ ప్రభుత్వంలో ఎవరికుందో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. అందరూ కూడా షాక్కు గురయ్యారు. మరి దీని మీద ఇదే ధోరణి కనుక జరిగితే, ఇదేదో ఒక వైసీపీనో ముద్రగడనో ఎవరినో ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఉంటే వారి మీద ఏదైనా కేసులు పెట్టుకోవచ్చు. కానీ ఏకంగా ఆ సామాజిక వర్గం మీద ఆ రోజు జరిగినటువంటి ఆ కేసులు, ఆ పోలీస్ కేసులు సంబంధించి అన్యాయంగా చాలామంది మీద నమోదైన కేసులు ఎత్తేసిన తర్వాత మళ్ళీ అవి రీఓపెన్ అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి కూడా పెద్ద ఎదురు దెబ్బ అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మొత్తానికి ఆ సామాజిక వర్గం కూటమి పార్టీలకు మద్దతు ఇచ్చినటువంటి ఈ కాపు సామాజిక వర్గం రాత్రి నుంచి కూడా ఒక అసంతృప్తిని మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదిక వారు అసంతృప్తిని వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికైతే ఖచ్చితంగా ఒక పెను ప్రమాదంగా మారేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. చూద్దాం మరి దీని మీద మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి వారు ఏం మాట్లాడతారో చూద్దాం.